హాయ్ అండి. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేనైతే ఒక మినీ డైరీ ఫామ్‌కి రావడం అనేది జరిగింది. ఈ మినీ డైరీ ఫామ్ యొక్క సక్సెస్ గురించి ఈరోజు మనమైతే తెలుసుకుందామండి. ఇక్కడ రైతు వచ్చేసి ప్యూర్ ముర్రా బఫెల్లోస్ కాకుండా అప్‌గ్రేడింగ్ ముర్రా బఫెల్లోస్‌నైతే సెలెక్షన్ చేసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే ప్యూర్ ముర్రా అయితే చాలా ఖర్చుతో కూడుకున్న విషయము. నెక్స్ట్ దాని మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయని ఇక్కడ రైతు అప్‌గ్రేడింగ్ ముర్రానైతే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ముర్రాకి 6 నుండి 8 లీటర్ల పాలైతే ఇస్తున్నాయి. ఫాము యావరేజ్‌గా 6 నుండి 8 లీటర్ల పాలైతే ఈ యానిమల్స్ ఇస్తున్నాయి. ఇక్కడ ఈ 6 నుండి 8 లీటర్ల మిల్క్ ఇచ్చే యానిమల్‌కైతే 60,000 నుండి 80,000 ఖర్చు అయితే ఒక్కొక్క యానిమల్ పైన యావరేజ్‌గా పెట్టడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బఫెలోస్‌ని చూసినట్లయితే ఏజ్ గ్రూప్ అనేది చాలా చిన్నగా కనబడుతుంది. అంటే 2 ఈతలు, 3 ఈతలు, 4 ఈతలు ఈ రకంగా రైతు ఈ 2, 3 ఈతల ఉన్న యానిమల్స్‌ని అయితే ఫామ్‌కు తీసుకొని రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 300 డేస్ అనేది మిల్క్ తీసుకుంటున్నారని చెప్తున్నాడు రైతు. దానికి తనేంటంటే 90 డేస్ డ్రై పీరియడ్ ఉంచేసి నెక్స్ట్ 300 నెక్స్ట్ మిగతా పీరియడ్లో వచ్చి మిల్క్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ యానిమల్‌కి ఎవ్రీడే అబ్జర్వేషన్ అనేది చేస్తున్నాడు. ఎద లక్షణాలను గమనించి ఇక్కడ ఎదకు వచ్చినట్లయితే యానిమల్ బ్రీడింగ్ బుల్ అనేది ఈ ఫామ్‌లో ప్యూర్ బ్రీడింగ్ బుల్‌ని అయితే తెచ్చుకున్నాడు. ఆ బ్రీడింగ్ బుల్‌తోనే ఈ ఎదకొచ్చిన యానిమల్‌ని ఇది బ్రీడింగ్ బుల్ అండి. ఇది బ్రీడింగ్ బుల్. ఎదకొచ్చిన యానిమల్‌ని అయితే జత చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఈ అప్‌గ్రేడింగ్ ముర్రాని ఈ ప్యూర్ బుల్‌తో జత చేయడం వలన నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంటే దూడలు అవి ప్యూర్ ముర్రాగా 1, 2 స్టేజెస్‌లో ప్యూర్ ముర్రాగా రావడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఫామ్ డెవలప్ అనేది కూడా చాలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వరిగడ్డి ఇక్కడ ఈ చుట్టుపక్కల వ్యవసాయదారు రైతులతో తనే స్వయంగా డీల్ చేసుకొని తక్కువ ధరకు దొరికేలాగా ఈ ఎండుగడ్డినైతే డీల్ చేసుకొని మాట్లాడుకొని ఇక్కడ స్టోర్ అయితే చేసుకున్నాడు. ఈ డైరీ ఫామ్‌కి యూజ్ అయ్యేలాగా గడ్డినైతే తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మిల్క్ వచ్చేసి 100 రూపీస్ పర్ లీటర్ చొప్పున అయితే సేల్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ 3 రీజన్స్ వల్ల ఈ ఫామ్ అనేది చాలా సక్సెస్‌లో ఉంది. మొదటి వన్ అప్‌గ్రేడింగ్ ముర్రా తక్కువ ఖర్చుతో తెచ్చుకొని తనే స్వయంగా ఇక్కడ ప్యూర్ బ్రీడింగ్ బుల్‌ని వాడుతూ నెక్స్ట్ జనరేషన్ దూడ ముర్రా వచ్చేలాగా ప్లాన్ చేస్తూ అదేవిధంగా తనే స్వయంగా ఆ రైతులతో తనకు కావాల్సిన ఫీడ్ కానీ ఫాడర్ దానా కానీ గడ్డిని కానీ తనే స్వయంగా తక్కువకు మాట్లాడుకొని ఈ యానిమల్స్ని అయితే మేనేజ్మెంట్లో తనకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఈ రకంగా ఈ ఫామ్ అయితే సక్సెస్‌లో ఉందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.